ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ పండగ బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో డే 1 మా కైవల్య పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుందో మీకు చూపించబోతున్నాను అనమాట. బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి బాల ఆ అమ్మవారి స్వరూపంగానే భావిస్తారు. మా ఇంట్లో అయిన బుజ్జి బాల మా కైవల్యాన్ని కూడా మా అమ్మ ఆ బాల త్రిపుర సుందరి అమ్మవారిలాగా భావించి కుంకుమ, గంధము, పసుపు అన్నీ రాసి తాంబూలం కూడా ఇచ్చిందనమాట. అలానే వీళ్ళు చిన్నపిల్లలు అయినా ఈ రోజుకి ఆ అమ్మవారి స్వరూపం కాబట్టి మనం వాళ్ళ చేత అక్షింతలు కూడా వేయించుకోవచ్చు. మా అమ్మ నాన్న కైవల్య చేత అక్షింతలు కూడా వేయించుకున్నారనమాట. బాలమ్మ అంద ఇదన్న బాలా త్రిపుర సుందరి దేవిగా కన్నమ్మ ఇట్లా పెట్టుకో. మెడ పైకెత్తు, మెడ పైకెత్తు. గంధం ఇట్ట ఇట్ట కన్నమ్మ తల పైకెత్తు. ఇదిగో ఇదిగో ఇటు మెడ పైకెత్తు, మెడ పైకెత్తు. ఇదిగో మెడ పైకెత్తు. ఇట్టెత్తి బెడకాయ. వెరీ గుడ్ కన్నమ్మా. పైకెత్తమ్మా. కన్నమ్మా పెట్టించుకో. పెట్టించుకో. చూడు నాన్న కొనుక్కో. బట్టలు తీసుకో, బట్టలు పట్టుకో, బట్టలు పట్టుకో, పట్టుకో నాన్న. వెరీ గుడ్. ఇటు పట్టుకో, ఇటు పట్టుకో, ఇది పట్టుకో. కన్నమ్మా తీసుకో తీసుకో. నీకేనా? పట్టుకో, పట్టుకో, పట్టుకో. అమ్మా ఇక్కడే అమ్మ. థ్యాంక్ యూ నాన్న. అమ్మమ్మకి నాకేమో బాలమ్మ. థ్యాంక్ యూ నాన్న. బాలమ్మ మమ్మల్ని ఆశీర్వదించుకోమ్మా. ఏమైనా ఆశీర్వదించలే కన్నమ్మా. గొప్పవా అది నాకు ఇచ్చి నువ్వు పెట్టుకో. అమ్మవారికి నమస్కారం చేసుకో, నమస్కారం చేసుకో. ఇది ఇచ్చి స్వామికి నమస్కారం చేయి, నమస్కారం చేయి స్వామి. అమ్మా నన్ను చల్లగా చూడమ్మా. సాగు దండం పెట్టమ్మా. దండం పెట్టు, నమస్కారం చేయి. నమస్కారం స్వామి. కైవల్య నమస్కారం చేయి స్వామి. ఇస్తా చెయ్యి స్వామి. ఇలా మా కైవల్య రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని ఆడతా పాడుతా 4 ఫోటోలు దిగేసింది అనమాట. ఇంకా ఆకలిస్తే అన్నం పెట్టేసి బొజ్జ పెట్టేశాము. అలా మార్నింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చింది. ఈవినింగ్ వచ్చేసరికి టిప్ టాప్గా రెడీ అయిపోయి బయలుదేరుతుంది అనమాట. బయటికి వెళ్ళాలని బాయ్ కూడా చెప్పేస్తుంది. అమ్మ బాయ్ చెప్పు. హాయ్. బాయ్. బాయ్ చెప్పి ఇంట్లోకి వస్తున్నావేంటి మరి?
తీస్తున్నా ఫోటో. అయ్యో నేను ఎత్తుకున్నాగా. అయిపోయిందా? వచ్చిందా? దించేనా? వెళ్దామా ఇంకా వెళ్దామా సాయంకాలికి? నడుచుకుంటూ వెళ్దామా? వెళ్దాం లేదా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కైవల్యకి ఈవినింగ్ అయితే చాలు చల్లగాలి పీల్చుకోవాలన్నమాట. బయటికి వచ్చి కంపల్సరీగా ఇంట్లో అస్సలు ఉండకూడదు అనమాట. సో అందుకనే నేను నాయనమ్మ కైవల్యాన్ని తీసుకొని మా ఇంటి దగ్గర అమ్మవారిని పెడితే ఆ అమ్మవారిని చూడటానికి వచ్చాము. కైవల్యాన్ని కూడా కొంచెం అలా బయటికి తీసుకొచ్చినట్టు ఉంటుందని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ బతుకమ్మ కూడా ఆడుతున్నారు. సో కైవల్య కొంచెం ఎంజాయ్ చేస్తుంది కదా ఆ బతుకమ్మ ఆడటం చూసి, అమ్మవారిని చూసి కొంచెం ఇంటి అట్మాస్ఫియర్ నుంచి బయటికి వచ్చి తను కూడా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది కైవల్య. వాళ్ళని చూస్తూనే ఉందన్నమాట. నేను ఎంత డిస్ట్రాక్ట్ చేస్తున్నా కానీ డిస్ట్రాక్టే అవ్వట్లేదు, వీడియో కాల్లే చూడట్లేదు. నేను నా డిన్నర్ అనుకోకుండా అక్కడ నైవేద్యం పెడుతుంటే అక్కడే చేసేసాను. కైవల్యకు మాత్రం ఆల్రెడీ ఫుడ్ పెట్టే తీసుకొని వచ్చాను. సో ఇలా డే 1 కంప్లీట్ అయిపోయింది అనమాట. తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో. ఇప్పుడిప్పుడు నడకలు వచ్చినా కానీ పరిగెత్తేయడమే అసలు ఇద్దరం పట్టుకుంటే. Thank you so much for watching.